ఎవరికైనా పుట్టినరోజు పండుగ అంటే ఏడాదికి ఒక్కపారే, కానీ అంజన్నకు ఏడాదికి 2 మాటలు జరుగుతాయి. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, రెండోది పెద్ద హనుమాన్ జయంతి. పోయిన ఏప్రిల్లో ఫస్ట్ పుట్టినరోజు పండుగ చేసుకుంటే ఇంకోటి ఇయ్యాల. అంజన్న అంటే అందరికి ఇష్టమైన దేవుడు. బుడ్డ పోరలు అయితే మస్తు కాయిష్ చేస్తారు. మరి చూద్దాం పాండ్రి, పుట్టినరోజు సంబురాలు ఏడెట్లా నడిచినాయా. కొండగట్టు అంజన్న భక్తులతో నిండింది. ఇయాల హనుమాన్ పెద్ద జయంతి. స్వామిని దర్శనం చేసుకొని దీక్షలు ఇడుస్తానికి శితం వచ్చిండ్రు. నేను వాడి ఏ బట్టి 21 సంవత్సరం అవుతుంది సార్. పోయినసారి మొక్కున్న మొక్కు అయితే నెరవేరించాము. చదివి మంచిగా రావాలని కోరుకున్నాను. ఎన్నోసారి స్వామి నువ్వు? 4వ సారి. దర్శనం గాంగనే గీ మండపంలకు తోలిండ్రు అందరినీ. మంచిగా భజనలు చేసినాక అయ్యవార్లు మాలలు తీసిండ్రు. అయితే తిరుపతి లెక్కనే పాదయాత్రగా వచ్చే భక్తులకు స్పెషల్ దర్శనం ఇయ్యాలని కోరుతున్నారు. 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ ఇట్లా దూరం నుంచి వస్తాం కదా స్వామి. ఇక్కడ మళ్ళీ లైన్లో నిలిచేసరికి ఈ పొక్కులు వచ్చి ఉంటాయి కదా, ఈ పొక్కులతోటి నిలిచోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. మొన్ననే చిన్న జయంతి పండుగ చేసినాం, ఇవాళ పెద్ద జయంతి. దేవునికి 2 పుట్టినరోజులు ఏందని అయ్యవార్లను అడిగితే కుంభని కుమ్ములనే రాక్షసులను సంహరించిన రోజు అది. ఉత్తర భారతదేశంలో అదే జయంతి ఉత్సవం అంటారు. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ఈ రోజును హనుమత్ జయంతి ఉత్సవం అంటారు. భద్రాద్రి రామన్న గుడికి బగ్గొచ్చిండ్రు. గోదారిలో తానం చేసి దర్శనం చేసుకొని ఇరుముళ్ళు సమర్పించిండ్రు. పట్నంలో సుత తాడుబండ అంజన్న గుడికి లైన్లు కట్టిండ్రు. ఊర్లల్లా హనుమాన్ గుళ్ళల్లా పెద్ద పూజలు చేసుడు, దేవుని ఊరేగింపులు జోరుగా నడిచినాయి.